కూటమి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ అట్టడుగు స్థాయికి దిగజారుతుందని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. కేంద్ర హోంశాఖ ర్యాంకింగ్లో 36వ స్థానానికి పడిపోవడంపై విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనకు కేంద్ర హోంశాఖ రిపోర్టే నిదర్శనమని అన్నారామె. అమలులో ఏ రాష్ట్రాలు ఎలా పనిచేస్తున్నాయి, డిఎన్ఎస్ఎస్ చట్టాలు అమలులో ఏ రాష్ట్రాలు ఎలా పనిచేస్తున్నాయి, ఆ రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద నివేదిక ఇవ్వడం జరిగింది. అందులో రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. అందులో మన రాష్ట్రానికి ఈ కూటమి పాలనలో ఎన్నో స్థానం వచ్చింది తెలుసా? 36వ స్థానం. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నింటినీ కలిపితే చివరి స్థానం వచ్చింది. ఈ చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన పోలీస్ వ్యవస్థ అంత దిగజారిపోయింది. ఎక్కడైనా మొదటి ప్లేస్ రావాలి, కానీ చివరి నుంచి మొదటి ప్లేస్ తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలోని కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా చివరి నుంచి మొదటి ప్లేస్ 36వ స్థానం వచ్చిందంటే ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రానికి ఎన్ని పాయింట్లు వచ్చాయి తెలుసా? 100కి 16.70 పాయింట్లు వచ్చాయి. అంటే ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థని ఈ కూటమి ప్రభుత్వం దిగజార్చేశారు అనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అతనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు, అతను ఫెయిల్ అయ్యారు. హోంమంత్రిగా అనిత గారు ఫెయిల్ అయ్యారు. అలాగే షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు ఫెయిల్ అయ్యారు అనే విషయం స్పష్టంగా ఈ నివేదిక ద్వారా